Please subscribe Paddu Tech channel, like it and share it. ఎలక్షన్స్ 2024 ఈ వీడియో కానీ మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ ఎలక్షన్లో మనం చేయవలసిన పనులు సో పిఓ కానీ ఏపీఓ కానీ ఓపీఓలు కానీ అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక వరుస క్రమంలో ఏ విధంగా చేయాలి ఎలక్షన్ అనేటువంటిది ఈ వీడియోలో వివరించడం జరిగింది. అయితే మనం ఎంత నేర్చుకున్నా కూడా ఎంత చూసినా కూడా మాడ్యూలు కొన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటాయి. విషయాలన్నీ తెలిసినా కూడా ఏది ముందు ఏదైనా చేయాలనేటువంటి కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. మరి అటువంటి కన్ఫ్యూజన్ని మనం పారద్రోలడానికి ఈ వీడియో చేస్తున్నాం. మరి ఈ వీడియోలో మీరు ఏ ఐటమ్స్ మీరు రిసీవ్ చేసుకోవాలి, వేటిని మీరు రెడీ చేసుకోవాలి, వేటిని కనెక్షన్ ఇచ్చుకోవాలి, ఏ టైంలో ఏది చేయాలి అనేటువంటి విషయాన్నింటినీ కూడా క్షుణ్ణంగా సులభ రీతిలో అర్థమయ్యే విధంగా సుత్తి లేకుండా వివరించడం జరిగింది. కాబట్టి ఉద్యోగస్తులందరికీ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాద్రు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మరి ఏ విషయాలు చూద్దాం. ఈ వీడియో చూసినట్లయితే ఇంకా మీరు మాడ్యూల్ చూడవలేదు, చదవలేదు. కాబట్టి ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి, మీకు సులభ రీతిలో వివరించడం జరుగుతుంది. ఇది మీకోసంగా మీకు అర్థమయ్యే విధంగా ఏ పాయింట్లో ఏ విధంగా చెప్పాలనేటువంటి దాన్ని ఈ వీడియోలో విశదీకరిస్తున్నాను. ఇవన్నీ చూద్దాం. ఇక్కడ పిఎస్ నెంబర్, మీ యొక్క అలాట్మెంట్ అయినటువంటి పిఎస్ నెంబర్ వేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఐటమ్స్ అవి చేసామా చేయలేదా అనేటువంటిది కాలమ్స్ ఇచ్చినాను. ఇక్కడ ఇవి 3 పేజీలు ఉంటాయి. వీటి మూడింటిని మనం ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర పెట్టుకొని ఈ ఎలక్షన్ అంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని బయటకు రాగలం. సో ఇవన్నీ కూడా చెక్అవుట్ లాగా అనమాట. సో వీటిని మనం చెక్ చేసుకోవాలి, చేసామా లేదా. చేయకపోతే చదివామనుకో, మనం ఈ పని చేయాలి నెక్స్ట్ అనేది మనకు గుర్తుకొస్తుంది. అవి చూద్దాం. ఫస్ట్ మనం పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఐటమ్స్ అన్ని కూడా తీసుకోవాలి. వాటి ప్రముఖమైనటివి కంట్రోల్ యూనిట్, పార్లమెంట్కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ తీసుకున్నాం లేదా, తీసుకుంటే టిక్ చేయాలి. ఈ విధంగా టిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, కంట్రోల్ యూనిట్ తీసుకున్నాం. అట్లాగా ఏ ఐటమ్స్ కింద మనం టిక్ చేసుకుంటా వచ్చినట్లయితే అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వివిప్యాట్, పార్లమెంట్కి సంబంధించినటువంటి వివిప్యాట్ తీసుకున్నామా లేదా. బ్యాలెట్ యూనిట్, పార్లమెంట్కి సంబంధించినటువంటిది తీసుకున్నామా లేదా. కంట్రోల్ యూనిట్, అసెంబ్లీకి సంబంధించినటువంటిది తీసుకున్నామా లేదా. వివిప్యాట్, అసెంబ్లీకి సంబంధించినటువంటిది తీసుకున్నామా లేదా. బ్యాలెట్ యూనిట్ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటిది తీసుకున్నామా లేదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, సో రిసీవ్ చేసుకున్నామా లేదా. ప్రీ ప్రింటెడ్ ఓటర్ స్లిప్స్ మనకు వచ్చాయా లేదా. టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ వచ్చాయా లేదా. యారో క్రాస్ మార్క్ ఫర్ టెండర్డ్ ఓట్స్, సో ఇవి మనకి వచ్చాయా లేదా. మెటల్ సీల్, ఎస్ఆర్ నో. గ్రీన్ పేపర్ సీల్స్ ముఖ్యంగా ఇవి చెక్ చేసుకోవాలి, వచ్చాయా లేదా. సీలింగ్ వ్యాక్స్, ఎస్ఆర్ నో. ఇండెలిబుల్ ఇంక్ వచ్చిందా లేదా. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ ఎన్వలప్ మనకి వచ్చిందా లేదా. 1/2 ఇంచ్ ట్రాన్స్పరెంట్ సెల్లో టేప్ వచ్చిందా లేదా. మార్క్డ్ కాపీ అండ్ అదర్ కాపీస్ వచ్చాయా లేదా. ఆల్ పేజ్ ఆఫ్ మార్క్డ్ కాపీ సీరియల్ నెంబర్, సో మిగిలినట్టు మార్క్డ్ కాపీ కాకుండా మిగిలినటువంటి అదర్ దెన్ మార్క్డ్ కాపీ అంటాము. సో అవన్నీ కూడా వచ్చాయా లేదా అవి కూడా చూసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ పేజెస్ ఆఫ్ మార్క్డ్ కాపీ సీరియల్లీ నెంబర్డ్, మార్క్డ్ కాపీ తీసుకున్న తర్వాత వాటి పేజ్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి, నెంబర్లు
సీరియల్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి అన్నీ ఉన్నాయా లేవా. సెటప్ పోలింగ్ స్టేషన్ని సెట్ చేసుకున్నామా లేదా. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఫర్ ఓటర్స్ పాసిబుల్. ఒకవేళ మనకు వీలైతే అనుకూలంగా ఉంటే ఎంట్రన్స్ ఒక సైడ్ ఎగ్జిట్ ఒక సైడ్ పెట్టుకున్నాం. లేదు ఒక ద్వారమే ఉంటే ఒకవైపు ఎంట్రన్స్ అని ఒకవైపు ఎగ్జిట్ అని దాన్ని 2 భాగాలు చేసుకొని వాటిని అంటించుకోవాలి. తర్వాత డిస్ప్లే ఆల్ ది పోస్టర్స్. మనకి ఇచ్చినటువంటి పోస్టర్స్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకి బయట అతికించాలి. సో వాటిని ఇక్కడ అతికించామా లేదా అనేది మనం ఇక్కడ అతికించుంటే ఎస్. సో ఆ టిక్ పెట్టుకున్నాం అనుకో ఆ పని అయిపోయినట్టు. అక్కడ మనకి ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్కి ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎంతగానో. తర్వాత మెయింటైన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ. మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ పిఓ దగ్గర పెట్టుకొని వాటిలో ఉన్నటువంటి కాలమ్స్ అన్ని కూడా ఫస్ట్ నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మాక్ పోల్ ఇవన్నీ పోలింగ్ ఆఫ్టర్ పోల్ ఇవన్నీ కూడా రాయాలి కాబట్టి ఇది అప్డేట్గా చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ సెటప్ ఈవీఎం వివిప్యాట్ బిఫోర్ ఫార్ మాక్ పోల్. మొదట మనం మాక్ పోల్ చేయాలి కాబట్టి ఆ మాక్ పోల్కి ఈవీఎం వివిప్యాట్ తర్వాత ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఈవీఎం అంటే 2 వస్తాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్. దానికి వివిప్యాట్ యాడ్ చేసుకోవాలి, కనెక్షన్ ఇచ్చుకోవాలి. సెట్ చేసుకున్నాము. ప్లేస్ బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్ ఇన్ కంపార్ట్మెంట్. ఈ 3 ఒక దగ్గర టేబుల్ మీద పెట్టకూడదు. బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్ మాత్రము కంపార్ట్మెంట్, ఓటు వేసేటువంటి కంపార్ట్మెంట్లో పెట్టాలి. సో ఎడమ వైపు నుంచి వివిప్యాట్ ఉండాలి, కుడివైపు నుంచి బ్యాలెట్ యూనిట్ ఉండేటట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ కంట్రోల్ యూనిట్ ఆన్ టేబుల్ ఆఫ్ ఓపీఓ. ఓపీఓ 4, 5 ఓపీఓలకి ఈ పని కాబట్టి ఆ 4వ ఓపీ దగ్గర ఒకటి, 5వ ఓపీఓ దగ్గర ఒకటి ఈ కంట్రోల్ యూనిట్ని మనం అరేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్లింక్ బిట్వీన్ బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్ సివ్. ఇప్పటి వరకు మనం ప్లేస్ చేస్తాం, వాటి పెట్టాం టేబుల్ మీద, అంతే, కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు కనెక్షన్ ఇస్తాం. ఆ కనెక్షన్ కూడా ఎట్లా ఇవ్వాలంటే బ్యాలెట్ యూనిట్ నుంచి వివిప్యాట్కి ఇవ్వాలి, వివిప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి ఇవ్వాలి. కంట్రోల్ యూనిట్కి వైర్లు ఏమి ఉండవు. సో బ్యాలెట్ యూనిట్ యొక్క వైరు వివిప్యాట్కి ఇవ్వాలి, వివిప్యాట్ యొక్క వైరు కంట్రోల్ యూనిట్కి ఇవ్వాలి. ఇది సిస్టమ్. నెక్స్ట్ దీనికి మనం వ్యతిరేకం చేసినట్లయితే కంట్రోల్ యూనిట్లో ఎర్రర్ అనేటువంటి డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆ ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనం ఈ ప్రకారంగా అరేంజ్ చేసుకోవాలి. టేప్ ది కనెక్టింగ్ వైర్స్. మనం ఇప్పుడు వైర్లు కనెక్షన్ ఇచ్చేస్తాం, ఆ వైర్లు వేలాడుతూ ఉంటాయి. అలా వేలాడుతుంటే వచ్చేటువంటి ఓటర్స్ రకరకాలుగా ఉంటారు. వాటిని తొక్కొని, లాక్కొని, పీక్కొని పోతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండేదానికోసంగా ఆ వైర్ని మనం ఏ టేబుల్ అయితే టేబుల్ మీద పెట్టినో ఆ టేబుల్ కాళ్ళకి వాటిని సెల్లో టేప్ వేసి అంటించేటట్లు చేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ టేపులు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ ఇస్తారు మనకి. కాబట్టి మనం చెప్పుకుంటాను. నెక్స్ట్ షో వివిప్యాట్ వాస్ క్లియర్ టు ఏజెస్. మనం అక్కడ టేప్ వేసి రెడీగా ఉండి ఇప్పుడు ఏం చేస్తాము, ఏజెంట్స్ని పిలిచి వాళ్ళ యొక్క వివిప్యాట్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో ఏమీ లేదని వాళ్ళకి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూపించాలి. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసేసి ఖాళీగా ఉంచాలి. నెక్స్ట్ వివిప్యాట్ నాబ్ ఈజ్ అన్లాక్ వర్టికల్ పొజిషన్. మామూలుగా ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చినాము. మనం మాక్ పోల్కి ముందు మాత్రమే వివిప్యాట్కి సంబంధించినటువంటి లాక్ని అన్లాక్ చేయాలి. వెనక వైపు నాబ్ ఉంటుంది. ఆ నాబ్ని ఏం చేయాలంటే వర్టికల్ పొజిషన్, నిలువు పొజిషన్లో ఉంచితే అన్లాక్ అవుతుంది. అప్పుడు అది రెడీ టు ఓట్. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ ఈజ్ ఆన్. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఇప్పుడు దాకా ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం కంట్రోల్ యూనిట్ని ఆన్ చేస్తాము. కంట్రోల్ యూనిట్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో వెంటనే నీకు వివిప్యాట్ రెడీ అయినట్టుగా వివిప్యాట్లో స్లిప్లు 7 స్లిప్లు పడతాయి. టకా 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 అని 7 స్లిప్లు పడతాయి. అవి పడితే అంతా కూడా రెడీ అయినట్టు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకి ఫస్ట్ మనం మాక్ పోల్ చేస్తున్నాం కాబట్టి మళ్ళా కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి సిఆర్సి మనం వినే ఉంటాము చాలా. ఇక్కడ మనం
ప్రెస్ ఆన్ క్లియర్ బటన్. మనకి కంట్రోల్ యూనిట్ మీద ఉన్నటువంటి సిఆర్సిలో ఉన్నటువంటి లాస్ట్ సి క్లియర్ ఆ బటన్ని మనం ప్రెస్ చేయాలి. క్లియర్ బటన్ ఎందుకు ప్రెస్ చేస్తున్నాం అంటే అంతకుముందు నీకు ఏమైనా వర్డ్స్ పడి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, డిలీట్ అయిపోయి 0 చూపిస్తుంది. అది అయిన తర్వాత మనం మాక్ పోల్కి సిద్ధమైనట్టు మాక్ పోల్ కండక్ట్ చేయాలి. ఇవి సుమారుగా 50 ఓట్లకి తగ్గకుండా చేయాలి. సో ఇవన్నీ కూడా ఏజెంట్ ద్వారా మనం ప్రతి వ్యక్తికి, ప్రతి కంటెస్టెంట్ క్యాండిడేట్కి ఇంక్లూడింగ్ నోటాతో సహా ఓట్లు పడేటట్టుగా మనం ప్లాన్ చేసుకొని మాక్ పోల్ ఆ విధంగా 50 ఓట్లు తగ్గకుండా చూసుకుంటూ వేయించాలి. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మాక్ పోల్ అయిపోయింది కదా, అప్పుడు ఆ ప్రెస్ క్లోజ్ బటన్. సో సిఆర్సిలో ఫస్ట్ బటన్ అయినటువంటి క్లోజ్ బటన్ని ఇది కంట్రోల్ యూనిట్లో ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మాక్ పోల్ క్లోజ్ అయింది, ఇంకా ఓట్లు పడవన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో మాక్ పోల్ చేస్తాం, ఇప్పుడు మనం రిజల్ట్ చూడాలి. మాక్ పోల్లో నిర్వహించినటువంటి రిజల్ట్ చూసుకోవాలి. ఇక్కడ కంట్రోల్ యూనిట్లో మనం కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇస్తారు, బ్యాలెట్ యూనిట్లో ఓటేస్తారు, వీవీప్యాట్లో స్లిప్ పడుతుంది. ఇది ప్రాసెస్ జరిగేది. సో మనం ఇక్కడ కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ నొక్కగానే మనం ఆ కంట్రోల్ యూనిట్లో ఒక్కొక్క క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పడ్డాయో మనకి అక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే వీవీప్యాట్లో మార్క్ స్లిప్స్ ఉంటాయి కదా, ఆ స్లిప్స్ని తీసుకొని వాటిని సెగ్రిగేషన్ చేసుకొని ఎవరెవరు క్యాండిడేట్ వైజ్గా సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్తో కంట్రోల్ యూనిట్ యొక్క రిజల్ట్తో వాటిని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ యూ రిజల్ట్ విత్ వీవీప్యాట్ మార్క్ స్లిప్స్ విచ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ డ్రాప్ బాక్స్ చూసుకుంటూ వాటికి ఈక్వల్గా అవుతుంది. సో రికార్డ్ మార్క్ పోల్ ఇన్ఫర్మేషన్ మాన్యువల్, దాన్ని ఏం చేస్తాం మనం, మనకు ఒక ఫామ్స్ ఇచ్చుంటారు, వాటిలో రికార్డ్ చేయాలి. నెక్స్ట్ టేక్ ఏజెంట్ సిగ్నేచర్ ఆన్ మార్క్ పోల్ సర్టిఫికేట్. మార్క్ పోల్ సర్టిఫికేట్ దగ్గర మనం ఏజెంట్ లెక్క సిగ్నేచర్ తీసుకోవాలి. ఇక అందుకే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాము. స్టార్ మార్క్ కంపల్సరీ మర్చిపోకూడదు మనం. నెక్స్ట్ స్టాంప్ ఆన్ మార్క్ స్లిప్స్ అండ్ పుట్ ఇన్ బ్లాక్ కవర్, ఫైనల్లీ సీల్ ఇట్, టేక్ ఏజెంట్ సైన్ ఆన్ కవర్. వీటన్నిటినీ కూడా మార్క్ పోల్ స్లిప్స్ అన్ని కూడా తీసుకొని వాటి వెనకాల స్టాంప్ వేయాలి. మార్క్ పోల్ స్లిప్స్ స్టాంప్ వేసి వాటిని అన్నింటినీ కూడా బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయాలి. వాటి మీద పిఓ సంతకం, ఏజెంట్ సంతకం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రెస్ క్లియర్ బటన్ బిఫోర్ యాక్చువల్ పోల్. ఇప్పుడు రిజల్ట్ చేస్తాం, మళ్ళీ మనం యాక్చువల్ పోల్కి పోవాలి కదా, అసలైన పోల్కి. ఇప్పుడు ఏం చేయాలి, మనం దాంట్లో ఉన్న ఓట్లన్నింటినీ తీసేయాలి. కాబట్టి తీసేయాలంటే మనం ఏం చేయాలి, క్లియర్ బటన్ని నొక్కాలి. క్లియర్ బటన్ నొక్కాము, ఇప్పుడు అది కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఓట్స్ అన్ని కూడా క్యాండిడేట్స్ ప్రకారంగా అన్ని డిలీట్ చేసుకుంటూ లాస్ట్లో 0 చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ గ్రీన్ పేపర్. ఇప్పుడు అసలు పోల్కి రెడీ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇన్సర్ట్ గ్రీన్ పేపర్ సీల్. గ్రీన్ పేపర్ మనకి సీల్ ఇస్తారు, దీన్ని యొక్క నెంబర్ నోట్ చేసుకుని దాన్ని బిగ్ విండో కవర్కి అంటే ఆ డోర్కి అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే సీల్ ఇంకా వేయకూడదు, అరేంజ్ చేసుకోవాలంటే. నెక్స్ట్ సీల్ విత్ స్పెషల్ ట్యాగ్ టు స్మాల్ విండో డోర్ అండ్ టేక్ ఏజెంట్ సైడ్. దాని లోపల ఇంకొక చిన్న డోర్ ఉంటుంది, దానికి ఏం చేయాలంటే మనం స్పెషల్ ట్యాగ్ కట్టి వాటిని సీల్ వేసి వీలైతే ఏజెంట్లు అక్కడ సంతకాలు పిఓ సంతకం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టేక్ ఏజెంట్ సైన్ అండ్ పిఓ సైన్ ఆన్ గ్రీన్ పేపర్ సీల్ అండ్ సీల్ ఇట్ ఆన్ విండో బిగ్ డోర్. తర్వాత బిగ్ డోర్ మీద ఉన్నటువంటి గ్రీన్ సీల్ మీద మన సంతకం అంటే పిఓ సంతకం మరియు ఏజెంట్ సంతకం చేసి దాన్ని కూడా సీల్ చేసేయాలి. ఈ విధంగా మనం ఇప్పుడు గ్రీన్ సీల్ అయిపోయింది, స్పెషల్ ట్యాగ్ సీల్ అయిపోయింది. తర్వాత సీల్ కంట్రోల్ యూనిట్ విత్ అడ్రస్ ట్యాగ్. బయట అన్నిటికంటే బయట
అటాచ్ ట్యాగ్తో మనం సీల్ చేస్తాం. ఈ విధంగా 3 సీల్లు వస్తాయి. మనం గుర్తుపెట్టి కంట్రోల్ యూనిట్కి 3 సీల్లు. ఒకటి గ్రీన్ పేపర్ సీల్, 2 వచ్చేసి స్పెషల్ ట్యాగ్ సీల్, 3 వచ్చేసి అటాచ్ ట్యాగ్ సీల్. ఈ విధంగా 3 వస్తాయి, జాగ్రత్త వహించండి. నెక్స్ట్ షో ది వివిప్యాట్ డ్రాప్ బాక్స్ యాజ్ ఎంప్టీ అండ్ సీల్ ఇట్ యూజింగ్ అటాచ్ ట్యాగ్. 2 అటాచ్ ట్యాగ్ తీసుకోవాలి. వివిప్యాట్ బాక్స్ కింద ఉన్నటువంటి ఒక సైడ్ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో అది ఓపెన్ చేసి ఏజెంట్లు చూపించి దాంట్లో ఏమి లేదని క్లియర్గా ఉన్నది చూపించి వాటికి 2 అటాచ్ ట్యాగ్ని మనం సీల్ చేయాలి. తర్వాత డెమాన్స్ట్రేట్ టు ది పోలింగ్ ఏజెంట్స్ ఎలక్షన్ 2024 రూల్స్. ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా ఆ ఏజెంట్లకి అనౌన్స్ చేయాలి. టేక్ ఏజెంట్ సైన్ ఆన్ పిఓ డిక్లరేషన్. సో ఇప్పుడు రెడీ అవుతుంది కాబట్టి పిఓ డిక్లరేషన్ మీద ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకొని ఇక్కడ చూడండి స్టార్ మార్క్స్ పెట్టాను. స్టార్ మార్క్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టార్ట్ ది యాక్చువల్ పోల్. ఇంకా అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం యాక్చువల్ పోల్ని స్టార్ట్ చేయాలి. రైట్ యాజ్ టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 ఆన్ ఫామ్ 17A. 17A రిజిస్టర్లో మనం ఫస్ట్ పిఓ ఏం చేయాలంటే కంట్రోల్ యూనిట్ని చెక్ చేసాము, దాంట్లో 0 కనిపించింది అని మనం 17Aలో ఏ ఓటరు నమోదు చేయకుండానే ముందు ఫస్ట్ దాన్ని రాసి తర్వాత ఓట్లు వేసేవాళ్ళు ఎంటర్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయింటైన్ బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ రికార్డ్ ఇన్ ఫామ్ 14A. ఫామ్ 14Aలో బ్లైండ్కి సంబంధించినటువంటి ఓటర్లు, సో కంపానియన్ కానీ వీళ్ళు కానీ మనం నోట్ చేయాలి. అదేవిధంగా మెయింటైన్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ రికార్డ్ ఇన్ ఫామ్ 17P సెపరేట్లీ. మనకి టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ కూడా ఇస్తారు ఒక 20 దాకా. సో వాటి రికార్డు కూడా మనం మెయింటైన్ చేయాలి అవసరమైనప్పుడు. సో వీటిని 17B రికార్డ్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ సీరియల్లీ నెంబర్ స్లిప్స్ విత్ పిఓ సైన్. ఇంకా ఎలక్షన్ టైము అయిపోయిన తర్వాత అయిపోతున్నప్పుడు ఇంకా ఓట్లు వేసేవాళ్ళు ఎలక్టర్స్ కానీ ఉంటే సో అనౌన్స్ చేసి వెనక నుంచి మనం ఈ స్లిప్స్ ఇచ్చుకుంటూ రావాలి. వీటి మీద మన పిఓ సంతకం ఉండాలి. సో ఆ విధంగా రావాలి. నెక్స్ట్ ప్రెస్ టోటల్ బటన్ అండ్ టాలీ ఫామ్ 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ విత్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ సియూ. ఈ విధంగా ఓట్లన్నీ అయిపోయిన తర్వాత వేసేసిన తర్వాత క్లోజ్ చేస్తున్నాం, ఎలక్షన్ అయిపోయింది క్లోజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసి సో అప్పుడు మనం ఫామ్ 17A తర్వాత ప్రెస్ ఈ సియూలో కంట్రోల్ యూనిట్లో ప్రెస్ అది టోటల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. సో అప్పుడు దాని టోటల్ చూసుకోండి. ఫామ్ 17Aలో ఉన్నటువంటి ఆ రిజిస్టర్లో ఉన్నటువంటి టోటల్ చూసుకొని 2 ఈక్వల్ కావాలి. సో అప్పుడు అనౌన్స్ ది క్లోజ్ ఆఫ్ పోల్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ ది క్లోజ్ బటన్ రీప్లేస్ ద రబ్బర్ క్యాప్. ఇప్పుడు ఏం మనం ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. ఇంకా ఓట్లు ఇంకేమి పడకూడదు కాబట్టి అక్కడ క్యాప్ ఉంటుంది, క్లోజ్ బటన్ మీద ఆ క్లాప్ని జాగ్రత్తగా పక్క తొలగించి తిప్పి క్లోజ్ బటన్ నొక్కి మరలా ఆ క్యాప్ని రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ ప్రిపేర్ పార్ట్ 3 ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్లో పార్ట్ 3ని ఇప్పుడు మనం ఫిల్ చేయాలి. స్విచ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అండ్ డిస్కనెక్ట్ ది బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్ కంట్రోల్ యూనిట్. సో మనకి ఇప్పుడు ఎలక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా మనం క్లోజ్ చేయాలి కాబట్టి మనం కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేయాలి. చేసిన తర్వాత వాటికి ఉన్నటువంటి కనెక్షన్ అన్నిటి కూడా నెమ్మదిగా డిస్కనెక్ట్ చేయాలి. రిమూవ్ పవర్ బ్యాటరీ ఆఫ్ వివిప్యాట్ అండ్ సీల్ ఇట్ ఇన్ క్యారింగ్ కేస్. వివిప్యాట్కి ఉన్నటువంటి బ్యాటరీని నెమ్మదిగా సపరేట్ చేసి దానికి ఉన్నటువంటి కేసులో పెట్టాలి. ఇదంతా ఏజెంట్స్ సమక్షంలోనే జరగాలి. నెక్స్ట్ కీప్ ద కంట్రోల్ యూనిట్ వివిప్యాట్ అండ్ బ్యాలెట్ యూనిట్ ఇన్ ద రెస్పెక్టివ్ క్యారింగ్ కేసెస్. ఇవి వాటిని సపరేట్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి క్యారింగ్ కేసెస్లో పెట్టి సో వాటిని జాగ్రత్తగా ఉంచాలి. నెక్స్ట్ సీల్ ది క్యారింగ్ కేసెస్ ఆన్ బోత్ ఎండ్స్ బై ఫార్మ్లీ అటాచింగ్ అడ్రస్ ట్యాబ్స్ టు ఈచ్ క్యారింగ్ కేస్. వీటినైతే ఏవైతే పెట్టినావో వాటిని
మనం సీల్ చేసేయాలి. ఆ కేసెస్ అన్నిటిని కూడా సీల్ చేసేయాలి. రెండు వైపులా రెండు అటెస్టాలతో క్లోజ్ చేసేయాలి, సీల్ చేసేయాలి. ప్రిపేర్ ది అకౌంట్ ఆఫ్ వర్డ్స్ రికార్డింగ్ ది ఫార్మ్ 17C. సో ఈ వర్డ్స్ 17Cలో ఉన్నటువంటి అకౌంట్ని మనం చూసుకోవాలి, కంప్లీట్ చేసేయాలి. ఎన్ని వచ్చే టోటల్ చూసుకోవాలి. గివ్ ది అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది అకౌంట్ ఆఫ్ వర్డ్స్ టు ఆల్ ఏజెంట్స్. దట్ మీన్స్ ఫార్మ్ 17C. ఫార్మ్ 17Cని రెడీ చేసి సంతకాలన్నీ అయిపోతే వాటిని మనం ప్రతి ఏజెంట్కి ఒక కాపీ ఇవ్వాలి. See all election papers and materials in separate packets. ఇంకా చివరిగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏజెంట్స్ వెళ్ళిపోతారు. మన పని మిగతా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లోపల ఈ ప్యాకెట్స్ అంతా కూడా మనం సీల్ చేసుకోవాలి. సబ్మిట్ ఆల్ ఐటమ్స్ విచ్ బిలాంగ్ టు ఎలక్షన్స్ 2024. సో మనకి ఏవైతే ఇచ్చినా వాటన్నిటిని కూడా మరలా మనం రిసీవింగ్ సెంటర్లో వాళ్ళకి అందజేయాలి. అందజేసి రిసీప్ట్ని పొందాలి. అంతటితో ఆ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఈ విధంగా మనం మాడ్యూల్తో మీకు పని లేకుండా ఈ వీడియోని కానీ ఒకసారి చూసినట్లయితే, ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు మరలా ఆన్ చేసి వింటూ ఉన్నట్లయితే మీకు కళ్ళ కట్టినట్లుగా ఎలక్షన్ మీ కళ్ళ కట్టినట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, డబుల్ స్టార్ వేస్తుంది. డబుల్ స్టార్ అంటే ఇవి ఖచ్చితంగా మనం చేయాల్సింది, అంటే ఏజెంట్స్కి అందరికి కూడా ఒక కాపీ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ డబుల్ స్టార్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అనేక జాగ్రత్తలతో ఈ పోలింగ్ని కంప్లీట్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాజిటివ్ ఛానల్, like it and share it. This is prepared by Muttam Set Pathsadi, Nellore. Thank you.